ఆంధ్ర ఆనందానికి ఆవుదులు ఉండవు. దేశం మొత్తం ఆశ్చర్యంతో నోరు నిలబెట్టేలా, జన కేరింతలతో విశాఖపట్నం మారు మోగేలా త్వరలో ఓ అదిరిపోయే ప్రకటన రాబోతోంది. ప్రపంచ దిగ్గజం గూగుల్ మన వైజాగ్కు వచ్చేస్తోంది. భారీ డేటా సెంటర్లు, అత్యాధునిక అనలిటిక్స్ కార్యకలాపాలను ఇక్కడి నుంచే చేపట్టబోతోంది. ఈ వార్తతో వైజాగ్ ఐటీ రంగం కొత్త పొంతలు తొక్కడం ఖాయం. అయితే ఈ వార్త వింటే వైకాపా రాక్షసులకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నిద్ర లేని రాత్రులు గడుపుతారు. TCS, ఉర్సా క్లస్టర్స్ వంటి సంస్థలు వచ్చినా తట్టుకోలేక వాళ్ళు పడిన బాధ అంతా ఇంత కాదు. పసిపిల్లల్లా పడి ఏడ్చారు. ఏడుస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రపంచ దిగ్గజం గూగుల్ వస్తుందని తెలిస్తే వాళ్ళ ఏడుపు ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది. బాబాయ్ గొడ్డలిపోటు కేసులో గూగుల్ టేకౌట్ల ద్వారా CBI నిందితులను గుర్తించిందని తెలియగానే వైకాపా నేతలు ఎంతగా అల్లాడిపోయారో గుర్తుందా? ఆ పగతో ఇప్పుడు గూగుల్ రాక గురించి ఇంకెంతగా ఏడుస్తారో, ఎంతగా పెడబొబ్బులు పెడతారో చూడాలి. ఎవడు అడ్డం పడ్డా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఆహాకారాలు చేసినా వాళ్ళందరినీ తొక్కుకుంటూ విశాఖపట్నం ముందుకు దూసుకుపోతోంది. ఆంధ్రాకు IT హబ్ గా మారుతోంది. వైకాపా నేతలు మళ్లీ ఓవర్ యాక్షన్ చేస్తే ప్రజలే రంగంలోకి దిగి చెప్పులతో బుద్ధి చెప్పే వరకు వాళ్ళు తగ్గరేమో. జాగ్రత్త వైకాపా, కాలం మారింది, ప్రజలు మారారు. రెచ్చిపోతే చెప్పు దెబ్బలు నిజంగానే తప్ప మీ అందరికీ.